నా బిడ్డ మారుతాడని ఆశగా బ్రతికుంటే ఇలా ఎందుకు చేశాడా దేవుడు? అక్క ఊరుకో అక్క. అసలు ఇంత ఘోరం జరుగుతుందని అసలు అనుకోలేదక్క. అమ్మా, నువ్వు బాధపడొద్దమ్మా. పోయిన వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళ జ్ఞాపకాలతో బతికేయడమే. బంగారం లాంటి బిడ్డ నా బాల, పెద్ద కోడలు త్రిపుర. వాడు చనిపోవటమే కాకుండా అప్పుడే పుట్టిన నలుసు ఈ ఇంటి వారసురాలు కూడా చనిపోవడం ఏంటమ్మా? ఇన్ని రోజులకు మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇంకా ఇంట్లో మనకి అడ్డుపడే వాళ్ళు కానీ ఆపే వాళ్ళు కానీ ఎవరు ఉంటారు? ఈ ఆస్తి బిజినెస్లు అన్నీ మనకే. ఏమండి, అక్క బావగారు అసలు బాంబ్ బ్లాస్ట్ లో ఎలా చనిపోయారు? ఆ బాంబ్ పెట్టింది ఎవరు? అన్నీ తెలుసుకుందాం గాయత్రి. నా అన్నయ్య చావు వెనకెవరున్నా వాళ్ళని వదిలిపెట్టను. కన్నయ్య, ఏమండి, మన పనికి బాల అడ్డులేడుగా. ఆఫీసులు ఆస్తులు అన్నీ వాడికి అప్పగించమని అడుగుదామా? ఇప్పుడే కాదు, ఆగు. ఆ బాలాగాడు లేడు, అన్ని ఒక్కొక్కటిగా మెల్లగా తీసుకుందాం. పాపం మన బాలాగాడు సరిపోయి స్వర్గంలో ఉన్నాడు, నరకంలో ఉన్నాడు. నా సుందరిని చంపేశారు. నేను పాప అక్కడే ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారు. నా పాపకి ఏం కాకూడదు. పాపా, హే పాపా, హే పాపా, ఒకసారి చూడు నన్ను. తను సుందరి, మీ అమ్మ. నేను మీ నాన్నని. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి, అస్సలు ఏడవకూడదు, సరేనా? ఆ బాలని ఎలాగైనా పట్టుకోవాలి. వాడు వాడి భార్యతో పాటు హాస్పిటల్ నుంచి కారులో ఇటే వెళ్ళాడంట. త్వరగా పోనివ్వు. హే డ్రైవర్, అక్కడ కార్ ఆపు. అక్కడ బొమ్మల షాప్ ఉంది, ఆపు.
బాలగారు ఎందుకు కారు ఆపమన్నారు? ఒక్క నిమిషం సుందరి. అదిగో అక్కడ బొమ్మలున్నాయే, నా పాపకి ఒక బొమ్మ కొని పెడతాను. త్రిపుర పాపనేమో మనం ఆ? నా పాపని ఎవరికి ఇవ్వను. పాపని తీసుకొని బొమ్మను తీసుకొని వస్తా. మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్ 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 ప్లీజ్. త్వరగా రండి. పాపా అన్నా, ఆ బొమ్మ ఎంత? 200 సార్. ఓ అవునా పాపా, ఈ బొమ్మ కనుక్కుందామా? ఏ బొమ్మ చూడు. ఏ పాపా, ఈ బొమ్మ తీసుకుందామా? నీకు మంచి బొమ్మ కొనిస్తా ఉండు. అన్నా, ఆ బొమ్మ ఎంత? అమ్మ త్రిపుర ఆ? త్వరగా రమ్మను. అలాగేనమ్మా. బాలగారు రండి. అన్నా, అదే ఇవ్వండి, ప్యాక్ చేయండి. అమ్మో, సుందరే! 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 సుందరే!